మన ఈ భావదాస్యం నుంచి మళ్ళా ఇరుక్కుపోతున్నటువంటి ఈ మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు, పేరు ఏదైనా పెట్టుకొని ఎవడో సనాతనం అంటాడు, ఇంకొకడు వైదికం అంటాడు, ఇంకొకడు మనుస్మృతి అంటాడు, ఇంకొకటి అంటాడు, ప్రాచీనం అంటాడు. పేర్లు ఏమైనా కానివ్వండి, ఏ భావదాస్యాన్ని సంఖ్యలని మనం ఛేదించుకుని ఈ రోజున త్రిపురనేని రామస్వామి సమయంలోనే బయటకు వచ్చామో, మళ్ళీ అదే దాస్యంలోకి మాకు సంఖ్యలు తొడగండి అని చెప్పి చేతులు జాస్తున్నట్టుగా ఉంది ఈ రోజున సమాజం పరిస్థితి. దీన్ని చదువుకున్న మీలాంటి విజ్ఞులందరూ మొహమాట పడకుండా, కష్ట నష్టాలకి లెక్క చేయకుండా నోరు తెరిచి నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని నిరసించే గళాలని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఒక్కటే మనం త్రిపురనేని రామస్వామి గారికి ఇవ్వగలిగినటువంటి నివాళి. రామాయణంలో రాసిన శంభుక వధని ప్రశ్నించిన త్రిపురనేని రామస్వామి ఆ రోజుల్లో ఎటువంటి ప్రశ్నలకి, ఎటువంటి ఈసడింపులకి, ఎటువంటి బహిష్కరణలకి గురై ఉంటాడో ఆలోచించండి. ఎటువంటి భూషణాలకి, ఎటువంటి తిరస్కారాలకి గురై ఉంటాడో ఆలోచించండి. వాటిని ఆయనే లెక్క చేయలేదు. ఈ రోజున మనం ఎందుకు లెక్క చేయాలి? ఒక చక్కటి రాజ్యాంగం, అది ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు, ఇంత మీడియా, ఇన్ని ప్రొటెక్షన్లు ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం ఎందుకు భయపడాలి? ఇది భయం కాదు, బద్ధకం. ఇంకొక విషయం ఏమిటంటే, స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఎన్నో సంస్కరణ పోరాటాలు కూడా జరిగినాయి. ఫూలే దగ్గర నుంచి, అంబేద్కర్ దగ్గర నుంచి, త్రిపురనేని రామస్వామి దగ్గర నుంచి, పెరియార్ దగ్గర నుంచి, బాంబేలో ప్రార్థనా సమాజం దగ్గర నుంచి, బెంగాల్లో రాజా రామ్మోహన్ రాయ్తో మొదలుకొని ఎంతోమంది, మన దగ్గర కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, ఇలాంటి సంఘ సంస్కర్తలు ఎందరో ఆ రోజున పనిచేసేవాళ్ళు. స్వాతంత్రోద్యమ చరిత్ర కేవలం స్వాతంత్రోద్యమమే కాదు, ఈ సంస్కరణోద్యమాల చరిత్ర కూడా. దురదృష్టవశాత్తు ఏమైంది అంటే, స్వాతంత్రం వచ్చిన మరుక్షణం నుంచి సంస్కరణోద్యమాలు కంప్లీట్గా దుకాణాలు మూసేసుకుని ఇంట్లో పడుకున్నాయి. ఎందువలనయ్యా అంటే, సంస్కరణవాదుల తప్పు కాదు. ప్రభుత్వాలు వచ్చి ఇంకా మేము వచ్చేసాం, మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వాలు, సంస్కరణలు ఏమన్నా చేసేది ఉంటే మేమే చేస్తాం, ఇంకా సంస్కరణవాదులతో పనే ఉంది, సంస్కరణ ఉద్యమాలతో పనే ఉంది అని చెప్పి సంస్కరణల మీద కూడా గుత్తాధిపత్యం తీసుకున్నది స్వతంత్ర భారత రాజకీయ వ్యవస్థ. కానీ తనంతట